సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. పారిస్ ఒలింపిక్స్ లో తన కూతురు జ్యోతి గెలిచి విజేతగా నిలిచి తిరిగి రావాలని, దేశానికి పతకాన్ని సాధించి పెట్టాలి అని చెప్పేసి కైలాసపురంలో ఉన్నటువంటి జ్యోతి గారి ఇంటికి వచ్చాము. అక్కడ దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారు శ్రీ నూకాంబిక అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు. జ్యోతి గారి తల్లి, వదిన, ఇంకా ఆ చిన్న బాబు కూడా. ఈ బాబు అంటే జ్యోతి గారికి చాలా ఇష్టం అంట. రెగ్యులర్ ప్రాక్టీస్లో తన మొత్తం టైంని కానీ తన కెరియర్ అంతటి మీద స్పోర్ట్స్ మీదే ఫోకస్ చేసిన ఆమె ఎప్పుడైనా తనకి కొంచెం రిలాక్స్ కావాలి అనిపిస్తే ఇదిగో ఈ చిన్న బాబుతో చూపించి వీడియో కాల్లో మాట్లాడి ఇమీడియట్గా మళ్ళీ నేను డైవర్ట్ అవ్వకూడదు, నా కాన్సన్ట్రేషన్ అంతా కూడా పూర్తిగా స్పోర్ట్స్ పైనే పెట్టాను, ప్రాక్టీస్లో ఉన్నాను, జస్ట్ వాడితో మాట్లాడడానికి ఫోన్ చేశాను అని చెప్పి పెట్టేస్తున్నారంట. ఈరోజు చూడొచ్చు అమ్మవారి గుడిలో ప్రత్యేకమైన పూజలు చేస్తుంది ఆ కుటుంబం. చిన్నప్పటి నుంచి జ్యోతి పుట్టి పెరిగినటువంటి ఊరు, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అమ్మవారు చాలా మహిమ కలిగినటువంటి తల్లి. అనేక పోటీల్లో పాల్గొనే ముందు జ్యోతి ఇక్కడికి వచ్చే అమ్మవారికి చిట్టి అంటే ఎందుకంటే చిన్నప్పటి నుంచి తను 5th క్లాస్ నుంచి తన పరుగులు మొదలుపెట్టింది. అప్పటి నుంచి కూడా నేను గెలవాలి, పథకం తేవాలి అని ఇక్కడికి వచ్చి మొక్కుకునేదంట. అదే సెంటిమెంట్తో ఈరోజు జ్యోతి గారి కుటుంబం కూడా వాళ్ళ మదరు, అలాగే వదిన, చిన్న బాబుతో సహా ఇక్కడికి వచ్చి అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు చేస్తూ అమ్మ ఆశీస్సులు కోరుతున్నారు. ఖచ్చితంగా నా కూతురు చాలా కష్టపడింది, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. ఈరోజు తను ఈ స్థాయిలో కానీ లేకపోతే తన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావచ్చు, తన వర్కౌట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా విజయంగా మలిచి తన కూతుర్ని ఒక సక్సెస్ అమ్మాయిగా కూడా తీసుకురావాలి అని చెప్పి దానికి దేవుడు బ్లెస్సింగ్స్ కావాలని ఇక్కడ పూజలు చేస్తున్నారు. అమ్మ మీరు కూడా పూజలు చేశారు. ఇక్కడే జ్యోతి కూడా చాలా చిన్న వయసులో ఉన్నప్పటి నుంచి తను ఏ పోటీకి వెళ్ళినా అమ్మవారికి దర్శించుకొని వెళ్ళేది అని చెప్తున్నారు. ఏం కోరుతున్నారు ఒక తల్లిగా? మొన్న తను ఇంటర్నేషనల్ వచ్చింది కండి మన విశాఖపట్నానికి. తను ఫస్ట్ రాగానే ఇంకెక్కడ గుడికి వెళ్ళకుండా అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి మన గ్రామదేవత కాబట్టి ముందు తల్లి తర్వాత తల్లి అమ్మవారు కాబట్టి మనకు ఇచ్చిన ఆశీస్సులే కాదు, ఏ రోజుకైనా సహాయం చేసిన తల్లి ఆ తల్లే కాబట్టి తన దగ్గరికి వచ్చి నమస్కారం చేసుకొని ఇంకా మంచిగా నేను వెళ్ళాలని ఆ రోజు ఫస్ట్ రోజు ఇక్కడికి వచ్చి దండం తల్లి ఆశీస్సులు తీసుకొని మా ఇంటికి వచ్చిందండి. ఇంటికి రాలేదు, ఆ రోజు రాగానే ఇంటికి రాలేదు, కొండ మీద తిరిగి వచ్చి అందరూ కూడా ఇక్కడ ఈ గ్రామంలో ఉన్న ఇక్కడ ఈ కాలనీ వాళ్ళందరూ కలిపి సంతోషంగా జ్యోతి మర్చిపోలేదు, అమ్మవారిని మాత్రం మర్చిపోలేదు. రాగానే ఎవరైనా ఇంటికి వెళ్తారు కానీ ఇంటికి వెళ్ళలేదు. జ్యోతి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ఇంట్లో అడుగెట్టింది. ఇంకా జయం జరగాలనేసి వీళ్ళందరూ ఆశీస్సులు ఇచ్చారు. ఇప్పుడు కూడా తను ఏంటంటే తల్లి ఆశీస్సుల్లోకి ఉన్నాయి కాబట్టి ఒకసారి మాట్లాడింది, పసుపు కుంకుమ ఇచ్చుకోయమ్మ మన తల్లికి ఇచ్చుకున్న తర్వాత అన్ని దేవుళ్ళకి ఇచ్చుకోని చెప్పగా నేను మన తల్లికి ముందు ఇచ్చానండి. ఇచ్చేసి నమస్కారం చేసుకున్నాను. సంపత వినాయకుడి గుడికి వెళ్ళాను, ఇరుకలమ్మవారి గుడికి వెళ్ళాను. కాకపోతే ఏదైనా మనలోనే ఏమి లేదండి, భగవంతుడి ముందు మనం నడడమే మన బాధ్యత. నేను ముందుకు వెళ్తున్నాను, నమస్కారం చేసుకుంటాను. తనకు శక్తి బెత్తి ఇవ్వాలని, ఈ ఒలింపిక్స్లో గెలవాలని, గోల్డ్ తేవాలని, మన ఇండియాకి మంచి పేరు తేవాలని, ఈ గ్రామానికి మంచి పేరు తేవాలని తల్లిగా నేను ఆశిస్తున్నాను. అంటే పిల్లల యొక్క ఆలోచన కానీ వాళ్ళకు ఉన్న కెపాసిటీ అంతా తల్లిదండ్రులకి ముందు తల్లి గమనిస్తుంది. ఇంత గొప్ప స్థాయికి ఎదగటం వెనకతల తను చాలాసార్లు మీరు చెప్పారు, ఇంతకు ముందు కూడా మన సుమన్ టీవీలో కూడా మీరు చెప్పారు, తన టైం అంతా ఎంతసేపు ప్రాక్టీస్లోనే అని చెప్పి. ప్రాక్టీస్ మరి కష్టపడబెట్టండి కదా ఈ లెవెల్లోకి వచ్చింది పాప. చిన్నప్పుడు కానీ కష్టపడి తనకి ఏంటంటే ఎన్ని బాధలు ఉన్నా మాకు చెప్పేది కాదండి, తన కష్టం మీద మాకు చెప్పేది కాదు. ఏమైనా చెప్పామనుకోండి ఆపేస్తాం, ఏమైనా భయపడి తనకి ఏ బాధలు వచ్చినా సరే ఒక్కొక్కసారి 2-3 సార్లు పడిపోయింది, ఒకసారి కాళ్ళలో రాడ్ దేవ పడిపోయింది, ఎన్ని బాధలు వచ్చినా సరే మాకు చెప్పేది కాదు. లేదమ్మా గవర్నమెంట్ నాకు బాగా సహకరించుతున్నారు, చూసుకుంటున్నారు. నన్ను ఇంటికి వస్తే మనకి హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా డబ్బులు లేవు కదా, నాకు అన్నీ వాళ్ళే చూసుకుంటున్నారు కాబట్టి నాకు పర్వాలేదమ్మా నాకు ధైర్యం చెప్పి తను ముందుకెళ్ళేదండి. ముందుకెళ్తుంటే నా కూతురు నాకు అంత ధైర్యం చెప్తుంది, అన్ని బాధలను కూడా ధైర్యం చెప్తుందంటే తనకి ఎంత ఇంట్రెస్ట్ ఉంది. కానీ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని నా తల్లిగా నేను కోరుకున్నది ఏంటంటే ఆ శక్తి ఆ భగవంతుడు ఇవ్వాలని. తను ఒకటే అన్నది, నా ముడుకులు శక్తి ఉన్నంత వరకు నేను పరిగెడతానమ్మా, ఆ తర్వాత భగవంతుడి నిర్ణయం అనేసి నాకు ఒక ధైర్యం చెప్పింది. చల్లయ్యమ్మ అనేసి నువ్వు ఎక్కడికైనా నువ్వు వెళ్ళి తిరిగి రాయమ్మా అని నేను కోరుకున్నానండి.
తన కష్టం, తనలో ఉన్నటువంటి కసి, గెలవాలనేటటువంటి కసి ఎంత ఉన్నప్పటికీ ఖచ్చితంగా తన విజయానికి భగవంతుడి ఆశీస్సులు కంపల్సరీగా ఉండాలి. అలాగే వాళ్ళు ఉంటున్నటువంటి ఇంటి దగ్గర గ్రామ దేవత అయిన శ్రీ నూకాలమ్మ అమ్మవారి అంటే జ్యోతికి చాలా సెంటిమెంట్. ఖచ్చితంగా అమ్మవారికి వెళ్ళి పసుపు కుంకుమ చెల్లించమ్మా, నా ప్రయత్నం నేను చేస్తున్నాను, చాలా కసిగా ఉన్నాను గెలవటానికి, అలాగే దేవుడు ఆశీస్సులు కూడా కావాలి అని చెప్పి ఆ కుటుంబం ఉదయం నుంచి తిరగని గుడి లేదు. దేవుడు ఆశీస్సులు తీసుకోవటానికి ప్రత్యేకమైన పూజలు కూడా గ్రామదేవత నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో మనం చూస్తూ ఉన్నాం. కెమెరా పర్సన్ శేఖర్తో లక్ష్మి, సుమన్ టీవీ, వైజాగ్.